శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో 11/7/2025 నుంచి 20/7/2025 వరకు 6 సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం. ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు 8328611324. అందరికీ నమస్కారం. ఈరోజు మనం అత్యంత పవిత్రమైన సోదర సోదరీమణుల అనుబంధాన్ని బలపరిచే రక్షాబంధన్ పండుగ గురించి సమగ్రంగా తెలుసుకుందాం. ముఖ్యంగా 2025 సంవత్సరంలో ఈ పండుగ ఎప్పుడు వస్తుంది, దాని తేదీ, తిథి, వారం, నక్షత్రం, పౌర్ణమి తిథి ఎప్పటి వరకు ఉంటుంది, రాఖీ కట్టడానికి అత్యంత శుభప్రదమైన సమయం ఏమిటి, మరియు ఈ పండుగ వెనుక ఉన్న పురాణ కథలు వంటి పూర్తి వివరాలను లోతుగా విశ్లేషిద్దాం. ఈ విలువైన సమాచారాన్ని అందించే ఈ వీడియోను మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను. రాఖీ పండుగ కేవలం ఒక ఆచారం కాదు, అది సోదర సోదరీమణుల మధ్య ఉన్న అపారమైన ప్రేమకు, నమ్మకానికి మరియు ఒకరికొకరు తోడుగా ఉంటామనే హామీకి ప్రతీక. రక్షాబంధన్ అనే పదంలోనే దాని లోతైన అర్థం దాగి ఉంది. నాకు నువ్వు రక్ష, నీకు నేను రక్ష. ఇది కేవలం రక్త సంబంధీకుల మధ్య మాత్రమే కాకుండా స్నేహితులు, బంధువులు మరియు సమాజంలోని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు రక్షగా నిలవాలనే గొప్ప సందేశాన్ని అందిస్తుంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. అన్న చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల మధ్య ఉండే అనుబంధాన్ని, ప్రేమానురాగాలను ఈ పండుగ మరింత పెంచుతుంది. కుటుంబ బంధాలకు, మానవ సంబంధాలకు ఈ పండుగ నిలువెత్తు నిదర్శనం. ఈ పండుగను వివిధ ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి వంటి పేర్లతో కూడా పిలుస్తారు. జంధ్యాల పౌర్ణమి నాడు బ్రాహ్మణులు కొత్త జంధ్యాలను ధరించి తమ విద్యాభ్యాసాన్ని, సంస్కృతిని కొనసాగిస్తారు. ఇది రాఖీ పండుగతో పాటు వచ్చే మరొక ముఖ్యమైన ఆచారం. ఈ రోజున సోదరి తన అన్నయ్య లేదా తమ్ముడి మణికట్టుకు రాఖీ కట్టి అన్నయ్య తనకు ఎల్లప్పుడూ రక్షగా ఉండాలని, తాను కూడా అన్నయ్యకు అండగా ఉంటానని కోరుకుంటుంది. ఈ రాఖీ కేవలం ఒక దారం కాదు, అది వారి బంధానికి ప్రతీకగా, పరస్పర రక్షణకు సంకేతంగా నిలుస్తుంది. సోదరి కట్టిన ఈ రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్నయ్య తన చెల్లికి ఎల్లప్పుడూ రక్షణ కవచంలా ఉంటానని, కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని రాఖీ ద్వారా తెలియజేస్తాడు. ఈ ఆచారం తరతరాలుగా కొనసాగుతూ వస్తోంది. ఇది మన సంస్కృతిలో కుటుంబ విలువలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలియజేస్తోంది. ఖగోళ లెక్కలు మరియు హిందూ పంచాంగం ప్రకారం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వర్ష ఋతువు శ్రావణ మాసంలో పౌర్ణమి తిథికి సంబంధించిన వివరాలు. పౌర్ణమి తిథి ఆగస్టు 8, 2025 శుక్రవారం పగలు 2:05 ప్రారంభమవుతుంది. ఈ తిథి ఆగస్టు 9 శనివారం పగలు 1:52 ముగుస్తుంది. హిందూ ధర్మంలో ఏ పండుగ అయినా సూర్యోదయానికి ఉన్న తిథిని బట్టి నిర్ణయించబడుతుంది. ఆగస్టు 9, 2025 శనివారం రోజున సూర్యోదయానికి పౌర్ణమి తిథి ఉన్నందున 2025 సంవత్సరంలో రాఖీ పండుగను ఆగస్టు 9 శనివారం రోజున అత్యంత వైభవంగా జరుపుకోనున్నాము. రాఖీ కట్టడానికి శుభ సమయం గురించి మాట్లాడితే ఆగస్టు 9, 2025 శనివారం ఉదయం 5:45 నుండి మధ్యాహ్నం 12:24 వరకు చాలా మంచి సమయం. ఈ సమయం రాఖీ కట్టడానికి అత్యంత ప్రశాంతమైన మరియు శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల, ఉదాహరణకు ప్రయాణాలు లేదా ఇతర ఆటంకాల వల్ల ఈ శుభ సమయంలో రాఖీ కట్టడం సాధ్యం కానివారు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. సాయంత్రంలోపు ఎలాంటి ప్రత్యేక ముహూర్తం చూడకుండా కూడా రాఖీ కట్టుకోవచ్చు. ఈ పండుగకు ఉన్న ప్రాముఖ్యత సమయానికి మించినది, భావాలకు సంబంధించినది. మరొక ముఖ్యమైన విషయం, రక్షాబంధన్ రోజున భద్ర సమయంలో రాఖీ కట్టకూడదు అని చెబుతుంటారు. భద్ర అనేది ఒక దుష్ట ముహూర్తం. ఈ సమయంలో శుభకార్యాలు తలపెట్టరు. అయితే ఈ సంవత్సరం రక్షాబంధన్ నాడు భద్ర నీడ లేకపోవడం శుభపరిణామం. ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన సూర్యోదయం ముందే భద్రకాలం ముగిసిపోతుంది. కాబట్టి ఈ రోజున ఏ సమయంలోనైనా రాఖీ కట్టుకోవచ్చు. ఇది అందరికీ అనుకూలంగా ఉంటుంది. రాఖీ కట్టేటప్పుడు కొన్ని సాంప్రదాయ ఆచారాలను పాటించడం శ్రేయస్కరం. ముందుగా దేవుడికి హారతి ఇచ్చి పూజ చెయ్యాలి.
ఆ తరువాత సోదరుడికి కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు వేసి ఆ తరువాత రాఖీ కట్టి తిరిగి హారతి ఇవ్వాలి. ఇది బంధానికి దైవిక ఆశీర్వాదాలను తీసుకువస్తుందని నమ్ముతారు. రాఖీ పండుగ వెనుక అనేక పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో 2 ప్రధాన కథనాలు ఈ పండుగ ప్రాముఖ్యతను, దాని మూలాలను తెలియజేస్తాయి. మహాభారతంలోని ఒక కథనం ప్రకారం శిశుపాలుడిని శిక్షించే క్రమంలో శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు కృష్ణుడి చూపుడు వేలికి గాయమై రక్తం కారిందట. అప్పుడు పాండవుల భార్య ద్రౌపది కృష్ణుడి గాయాన్ని చూసి చలించిపోయింది. ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా తన పట్టుచీర కొంగును చింపి కృష్ణుడి చేతికి కట్టుకట్టింది. ద్రౌపది ఆప్యాయతకు, త్యాగానికి ముగ్ధుడైన శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ నీకు అండగా ఉంటానని, నిన్ను రక్షిస్తానని హామీ ఇచ్చాడని చెబుతారు. ఈ హామీకి ప్రతీకగా నిండు కౌరవ సభలో దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాపహరణం చేసి అవమానిస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు ఆమెను అద్భుతంగా కాపాడాడు. ఆ సమయంలో కృష్ణుడు ద్రౌపదికి రక్షగా నిలిచాడు. ఈ సంఘటన నుంచే సోదర బంధానికి ప్రతీకగా రాఖీ పండుగ ప్రాచుర్యంలోకి వచ్చిందని ఒక ప్రగాఢ నమ్మకం. ఇది కేవలం అన్నదమ్ముల బంధం కాదని, ఆపదలో ఉన్నప్పుడు ఒకరికొకరు అండగా నిలబడాలనే సార్వత్రిక సందేశాన్ని ఈ కథ అందిస్తుంది. మరొక పురాణ కథనం దేవతలు మరియు రాక్షసుల మధ్య జరిగిన భీకర యుద్ధం గురించి వివరిస్తుంది. దాదాపు 12 సంవత్సరాల పాటు సాగిన ఈ యుద్ధంలో దేవతల రాజు దేవేంద్రుడు రాక్షసుల చేతిలో ఓడిపోయి తన రాజధాని అమరావతిలో తలదాచుకోవాల్సి వచ్చింది. తన భర్త నిస్సహాయతను, నిరాశను చూసిన దేవేంద్రుడి భార్య ఇంద్రాణి రాక్షసులను ఓడించడానికి ఒక తరుణోపాయం గురించి ఆలోచించింది. ఆమె తన భర్త దేవేంద్రుడికి తిరిగి యుద్ధం చెయ్యాలనే ఉత్సాహాన్ని, ధైర్యాన్ని కలిగించాలని సంకల్పించింది. సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో ఇంద్రాణి పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను భక్తి శ్రద్ధలతో పూజించింది. ఆ తరువాత ఒక పవిత్రమైన రక్షాబంధనాన్ని, రాఖీని సిద్ధం చేసి దానిని దేవేంద్రుడి చేతికి కట్టింది. దేవతలందరూ కూడా తమ తమ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి అతనికి విజయం కలగాలని ఆశీర్వదించి యుద్ధానికి పంపారు. రక్షాబంధనం ధరించిన దేవేంద్రుడు అపారమైన శక్తిని, ధైర్యాన్ని పొంది యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదించాడట. ఈ విధంగా రక్షాబంధనమనే ఆచారం మొదలైందని, అప్పటినుండి ఈ పండుగ ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగగా మారిందని నమ్ముతారు. ఈ కథ రక్షాబంధనం కేవలం సోదర ప్రేమకు మాత్రమే కాకుండా సంకల్పానికి, విజయానికి మరియు దుష్ట శక్తులపై సకల దేవతల ఆశీర్వాదంతో సాధించిన విజయానికి కూడా ప్రతీక అని తెలియజేస్తుంది. ఈ వీడియో ద్వారా మీకు రాఖీ పండుగ గురించి పూర్తి వివరాలు తెలిసాయని ఆశిస్తున్నాను. ఇలాంటి ఆసక్తికరమైన, సమాచారవంతమైన వీడియోల కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలుంటే దయచేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినము భవంతు.